విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలుతాయి, కానీ ప్రభుత్వాలను కూల్చడం విద్యార్థుల లక్ష్యం అయితే ఏ లీడరు బజార్లో తిరగలేడు, జాగ్రత్త, బర్బాతల తన్ని తరిమేస్తామని చెప్పిన. ఇదే వర్డ్స్ ఓకే. గొప్పగా చాలా ప్రశ్నిస్తున్న అమర్ల స్తూపం కావచ్చు. అంటే తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే గన్ పార్క్ చుట్టూ ముళ్ళ కంచేసారు, దాన్ని అదే అక్కడనే ఉండి రాసిన. అట్లా ఏ సందర్భం వచ్చినా సందర్భాన్ని బట్టి లక్ష్మీపేటలో ఆ టైంలో మన ఉచ్చకోత కోసి 12 మంది దళితులను చంపేశారు తూర్పు కాపులు, ఆ విషయం మీద. అట్లే ప్రతి సందర్భాన్ని మనం కవిత్వ రూపంలో, పాట రూపంలో, వ్యాస రూపంలో ఇప్పటికి స్పందిస్తూనే ఉంటాం. అంతే. అదే. కానీ అన్న, మీరు రాస్తున్న పాడుతున్న సందర్భాల్లో ఏ రాజకీయ పార్టీలైనా, ఏ రాజకీయ నాయకులైనా కూడా నీ పాటని నా కోసం మాట్లాడాలి, లేదా నీ పాటని నా కోసం పాడాలనే విధంగా ఏమన్నా అట్లా ఆఫర్స్ ఏమైనా వచ్చినా? వచ్చినా నేను చేయను ఆ పని. వచ్చినా నేను వస్తే చేయరా? చేయను. వస్తే చేయరా? ఎందుకన్నా? కారణం అందరు వాడుతున్నారు కదా, అందుకోసమే. అది నేను పుట్టి పెరిగిన ఒక నాయకుడు వచ్చి, భాస్కర్ గారు 1 కోటి రూపాయలు ఇస్తా, మీరు కంప్లీట్ గా నా కోసమే పాడాలి, నా కోసమే మాట్లాడాలి. చెయ్య అమ్ముకోదలుచుకోలేరు. ఎందుకు? ఊరికి పోయి మళ్ళీ వ్యవసాయం చేసుకొని కూలిగా బతికినా సరే నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు అది. అంతే. ఎందుకన్నా? ప్రత్యేకత ఏంటంటున్నా? ప్రత్యేకత అంటే నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు మిత్ర రచనలు. మిత్ర నాన్న, విమలక్క భర్త, అమ్మ. ఆయనే చాలా గొప్ప గొప్ప పాటలు రాసి. విమలక్క అమ్మ అంటారు? అమ్మ అని పిలుస్తాను. ఓకే. అమ్మ అని పిలుస్తా. నన్ను చిన్నప్పటి నుండి కూడా వాళ్ళు ఎత్తుకొని పెంచినటువంటి వాళ్ళు. మా నాన్నకి ఇట్లా నేపథ్యం కాబట్టి అమ్మ. అందుకోసం ఆయన ఈ ప్రభుత్వానికి కనబడకుండా వెనకాల ఎక్కడో అండర్ గ్రౌండ్ లో బతికి కూడా పాటల రూపంలో జనాలలోకి బతికుండా ఆయన. మరి ఆయన తలుసుకుంటే ఈ ప్రభుత్వాలు ఆయన పాటలను ఇష్టపడేటువంటి ప్రతి పాటని ఇష్టపడుతుంది. ఆయన రాయమంట రాస్తాడు, రాయడు కదా. గద్దర్ అన్న ఏ పార్టీ కన్నా నువ్వు గొప్పోడు ఇట్లా అని రాసిండా? రాయలే కదా. ఒక మాస్టర్జీ ఉన్నాడు దళిత సాహిత్యంలో, లెజెండరీ, అందుకో దండాలు బాబా అంబేద్కర్ పాట రచయిత మాస్టర్జీ అయ్యా. నేను అయ్యా అని పిలుస్తా ఆయన. అట్లా వీళ్ళెవరు వాళ్ళ పాటలు నమ్ముకోలేదు, అట్లుండిపోయినారు. కాబట్టి మనం ఎందుకు అమ్ముకోవాలంటారు. నేను అవసరం లేదు. ఆ పరిస్థితి వచ్చినా కూడా దాన్ని నేను చేయలేను. చేసి ఇప్పటి వరకల్లా ఇంకో మన చాలా అద్భుతమైన సందేశం, వేరే తీరుగా ఉండు నా బతుకు, నా జీవితం అంతా. ఒకవేళ నేను కనుక రాజకీయాల్లోకి వస్తే ఈ కళను వదిలేసి అప్పుడు నేను ఇంద్రుడు చంద్రుడు రాజకీయాల్లో రావాలని ఆసక్తి ఉన్నట్టుంది మీరు మాట్లాడ తెలుస్తుంది. అంటే నేను అంబేద్కర్ సార్ ఏం చెప్తాడు, రాజకీయాల్లో ఖచ్చితంగా రావాల్సిందే. మనలాంటి చదువుకున్నోడు ఎక్కడో ఒక చోట కనుక రాజకీయాల్లో ఉంటే మన సమాజానికి వచ్చినటువంటి జాతులకు ఖచ్చితంగా ఒక మంచి జరుగుతుంది ఒక ఆశ. అది ఏ సమాజమైనా కావచ్చు. అట్లాంటిది నాకు ఇష్టమైనది రంగం, రాజకీయ రంగం అనేది. ఆ ఇష్టంతో నేను లాస్ట్ టైం సర్పంచ్ పోటీ చేసిన, ఓడిపోయాను. లాస్ట్ టైం జెడ్పీటీసీ అవకాశం వచ్చినుండే కానీ చేయలేకపోయాను. నేను ఒకవేళ రాజకీయ అవకాశాలు వస్తే సంసిద్ధంగా ఉన్నారా పోటీ చేయడానికి? ఖచ్చితంగా. అందులో ఎలాంటి భావజాలకు తగ్గిన పార్టీ ఉండాలి అని అంటే అందరూ ఏ పార్టీకి అయితే వెళ్తారు? నేను పార్టీలు అనేది ఇప్పుడు చెప్పలేను తమ్ముడా. ఓకే. ఏ పార్టీ అనేది చెప్పలేము. నేను బాగా నమ్మేది సిద్ధాంతం ఒకటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో అర్థం చేసుకునేది ఏంటంటే, నువ్వు ఏ పార్టీలో ఉండు, నాకు సంబంధం లేదు, కానీ నువ్వు వచ్చిన నేపథ్యాన్ని మర్చిపోకుండా నీ జాతి జనాలకు న్యాయం చేయి. అంటే మీ ఆలోచన విధానానికి ఏ పార్టీ అయితే బాగుంటదని ఒకటి ఉంటది కదా. నేను ఇప్పుడు ప్రశ్నను స్కిప్ చేస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పలేను. ఓకే. అస్సలు చెప్పలేను. ఎందుకంటే దానికంటే ఒక టైం వచ్చినప్పుడు నీకే ఫస్ట్ ఫోన్ చేస్తాను. క్రియాశీలక రాజకీయాల్లో రావాలని మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉందన్న. అంటే అవకాశాలు వస్తే తీసుకుంటారా, లేదంటే మీరు అవకాశాన్ని క్రియేట్ చేస్తారు? అవకాశాలు వస్తే తీసుకుంటాం. క్రియేటివిటీ చేసుకొని పోతే మన సమాజం ఎట్లుంటది, చాలా మనకి ఎన్ని వచ్చినా డప్పు కన్నే చూస్తారు, ఎన్ని వచ్చినా చెప్పు కన్నే చూస్తారు మనం. కాబట్టి అన్న, మీరు ఇందాక సర్పంచ్ అని అన్నారు కాబట్టి అంటున్నా, ఇవాళ రేపు ఉన్న పొజిషన్ లో ఒక సర్పంచ్ గా నిలబడాలంటే 20-30 లక్షలు ఖర్చు పెట్టాలి సాదా సీదా. అటువంటిది మన క్షేత్రస్థాయి రాజకీయాల్లో రావాలని అంటే కోట్లతో వ్యయంతో ముడిపడి ఉన్న అంశం. ఒకవేళ రాజకీయాల్లో వస్తే ఆ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు భాస్కర్ అన్న? నా దగ్గర డబ్బులు లేవు. అస్సలు డబ్బులు లేని రాజకీయం సాధ్యమా? సాధ్యమే. ఎట్లా అంటున్నావు? జనాల లోపల నువ్వు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ తరఫున ఒక మండల ఆఫీసులను, పోలీస్ స్టేషన్లను, లేకపోతే కలెక్టర్ దగ్గరనో, ఆర్డీఓ దగ్గరనో ప్రజలందరినీ పట్టుకొని తీసుకపో. ఓకే. నీకు ఆదరణ ఖచ్చితంగా ఉంటది. అదే పనిగా చేయవచ్చు ఉంటది. రాజకీయ వ్యవస్థ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. ఇదే రాజకీయ వ్యవస్థ. కానీ మహనీయులు కోరుకున్నటువంటి వాటిని ఎవరేం ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మన
చాలా మంది అన్ని జాతులలో ఒక ముదిరాజు నుండి పండుగ సాయన కావచ్చు, లేకపోతే మన కొమరం భీం సార్ కావచ్చు, లేకపోతే అంబేద్కర్ సార్ కావచ్చు, ఒక పూలే సార్ కావచ్చు, లేకపోతే మన తల్లి సావిత్రిబాయి పూలే కావచ్చు, లేకపోతే మాత రమాబాయి అమ్మ కావచ్చు, లేకపోతే బండిత్ పీన్ గా పిలువబడినటువంటి ఒక పులందేవి కావచ్చు, ఒక మాయావతి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అణచివేతకు గురై రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళే. సరే ఇప్పుడు రాజకీయాలలో విఫలం కావచ్చు, కానీ వాళ్ళు కష్టపడి పైకి వచ్చినటువంటి వాళ్ళే. ఒక స్త్రీలు అత్యంత ఒక ఎస్సీ క్యాస్ట్ లో పుట్టి ఒక 4 సార్లు సీఎం కావాలంటే చాలా నాటి జోక్. సరే ఇంతకుముందే చెప్పిన బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. ఇప్పుడున్న వ్యవస్థలో కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు డక్కా తిన్నది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న భాస్కర్ రాబోయేలో పెద్ద వ్యక్తి కూడా కావచ్చు, అంటే రాజకీయ పరంగా నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరికేం ఆపర్చునిటీ ఎట్లా వస్తుందో. తిమ్మర్ మల్లన్న ఎమ్మెల్సీ అయితాను కలగన్నాడా, 2 సార్లు ప్రయత్నం చేసిండు, 3వ సారి సక్సెస్ అయ్యిండు. ఇప్పుడు గోరెడ్డి వెంకన్న లెక్క ప్రభుత్వాలు పిలిచి ఎమ్మెల్సీనో ఏదో ఇస్తే తీసుకునే ఛాన్స్ ఖచ్చితంగా తీసుకుంటా. అవకాశాలు ఉన్నాయి, పిలిచి ఇస్తే తీసుకోవడమే ఖచ్చితంగా. ఎందుకంటే మన జాతులకు ఎంత న్యాయం అయితే మనం చేసే అవకాశం ఉంటది. ఎన్ని చేసినా ఒక పొలిటికల్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యం. ఓకే, అది ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు. అత్యంత వెనుకబడినటువంటి కదా పొలిటికల్ పవర్ మాస్టర్ కి ఇట్ కెన్ ఓపెన్ ఎవరీ కీస్. అంబేద్కర్ సారే చెప్పిండు దాన్ని. అట్లా దాన్ని మనం చేయాలి. ఇప్పుడు పూలే సార్ కూడా తను రాజకీయమే చేసిండు, ఎడ్యుకేట్ చేస్తూ రాజకీయం చేసిండు. పూణే నగరానికి మున్సిపల్ కమిషన్ చైర్పర్సన్ అయ్యిండు. ఆ తర్వాత మేడం సావిత్రమ్మ కూడా కొనసాగించింది. అట్లా మనం కూడా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. ఛత్రపతి సాహు మహారాజ్ సార్ కూడా అట్లనే చేసినాడు అన్న. ఆయన కూడా మనకు రిజర్వేషన్ ఫస్ట్ మొట్టమొదటిగా పెట్టింది ఛత్రపతి సాహు మహారాజ్ సార్ గారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నట్టు చాలా ఉన్నాయి. నారాయణ గురు కావచ్చు, లేకపోతే పెరియర్ రామస్వామి నాయకర్ సార్ కావచ్చు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేర్చుకోవాలి. తెలంగాణ టాను నాయక్ ఒక భూ పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి మరి మొండ్రాయి దొరలకు వ్యతిరేకంగా అట్లా అంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీకు ఎస్టీ కమ్యూనిటీ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందా, బాగా గౌరవ మర్యాదలు ఉన్నట్టు కమ్యూనిటీ పట్ల బాగా 2-3 సార్లు ఇన్వాల్వ్ చేసి లేలే. అంటే కమ్యూనిటీ అంటే నేను ఎక్కువ మన వాళ్ళతోటే గడిపిన కాబట్టి నా ఉద్యమంలో ఆదిలాబాద్ లో ఉన్న గోండ్స్ కావచ్చు, లేకపోతే మన దేవరాకొండ ప్రాంతంలో ఉన్న బంజారా సామాజిక వర్గం, లేకపోతే ఖమ్మంలో ఉన్న కోయలు కావచ్చు, నాకు అందరినీ నేను సమదృష్టితోటే చూస్తా. అందరితో ఏందన్నా మాదిగల దగ్గర కావచ్చు, గిరిజనుల దగ్గర ఉన్న వాళ్ళ ప్రత్యేకతలు ఏంటంటే ఏం చెప్తారు? మోసం చేసే సంస్కృతి మన వాళ్ళకి తెలియదు. కష్టపడి నలుగురికి తిండి పెట్టేటువంటి వాళ్ళు, అంతే. ఇంతకంటే నేనేం చెప్పాను. రైట్ అన్న, మీలో ఇంకో మాట, ఏదో సర్వసాధారణంగా అందరి లెక్క ఏది పాట పాడి డప్పు కొట్టడం కాకుండా మీరు పాట పాడుతుంటే ఆ పాటలో వచ్చే పదాలు డప్పుతో మాట్లాడిస్తారంట కదా, ఇది మీకు బాగా ప్రత్యేక. ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం అది చూపిస్తారన్నా? తప్పనిసరిగా చూపిస్తాను. మంచి ప్రశ్న తమ్ముడు. ఇది నేను మన ఏమంటారు